అందరూ ఎలా ఉన్నారు? మిర్చి బజ్జీ చేయడం చూపిస్తాను. మిర్చీలను కడిగి తుడిచి పెట్టుకోవాలి. మిర్చికి స్లైట్‌గా స్లిట్స్ పెట్టాలి. ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని పసుపు చిటికెడు తినే సోడా, మిర్చి హాఫ్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, 1 స్పూన్ బియ్యపిండి వేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్లేట్లో 2 స్పూన్స్ బియ్యపిండి వేసి, వాము 1 స్పూన్, ఉప్పు కొంచెం వేసి, చింతపండు లేదా నీరుతో ముద్దలా అయ్యే విధంగా టైట్‌గా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని స్లిట్ మిర్చిలో స్టఫ్ చేయాలి. ఆ తర్వాత ఇంతకుముందు శనగపిండి వేసిన బౌల్లో వాటర్ వేసి ఉండలు లేకుండా పిండి లూజ్ అవ్వకుండా కలపాలి. శనగపిండి ఎప్పుడు ముందు కలుపుకోకూడదు. బజ్జీలు చేయబోయే ముందు అప్పటికప్పుడు మాత్రమే కలపాలి. స్టవ్పై కడాయి పెట్టి నూనె వేడయ్యాక మిర్చీలు ఒకదాని తర్వాత ఒకటి శనగపిండి బ్యాటర్లో డిప్ చేసి వేడి నూనెలో వేయాలి. బజ్జీలను సిమ్లో పూర్తిగా లోపలి వరకు కాలేలాగా నెమ్మదిగా వేపుతూ ఉండాలి. మిర్చి బజ్జీ డైటరీ ఫోలేట్, విటమిన్ సి యొక్క మంచి మూలము. మిరపకాయలను తినడం వల్ల జీవక్రియను పెంచి వాపును తగ్గించడంలో ఉపయోగపడతాయని పరిశోధనలు చెప్తున్నాయి. బెల్లీ ఫ్యాట్ని కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మిర్చి బజ్జీ కీటో ఫ్రెండ్లీ. మిర్చి బజ్జీని కాల్చినప్పుడు మరియు వేయించినప్పుడు మాత్రమే ఆరోగ్యకరం. మిర్చి బజ్జీని ఆరోగ్యకరమైన ఆహారంగా వాడుకోవచ్చు. మిగిలిన మిర్చీలను కూడా శనగపిండి బ్యాటర్లో డిప్ చేసి నూనెలో వేయాలి. ఇవి కూడా కొంచెం వేగాక తీసి పక్కన పెట్టాలి. మిర్చీలను అన్నీ వేయడం పూర్తయ్యాక మొదట వేపిన బజ్జీలను కాగే నూనెలో మరొకసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుతూ కదుపుతూ ఉండాలి. కొత్తగా చేసే పిల్లలు మిర్చీలను హాఫ్ కట్ చేసి బజ్జీలను వేసుకోండి లేదా చిన్న మిర్చీలను తెచ్చి వాడుకోవాలి. కడాయిలో బజ్జీలను టర్న్ చేయడం ఈజీ అవుతుంది. మిర్చీలు పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే కష్టంగా ఉంటుంది. ఇలా బజ్జీలను సెకండ్ టైం ఖచ్చితంగా నూనెలో వేపండి. అప్పుడే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. వేడి వేడి బజ్జీ రెడీ. ఉల్లి ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. మిర్చి బజ్జీని ఆంధ్రప్రదేశ్లో మిరపకాయ బజ్జీ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో చాలామందికి ఇష్టమైన ఫేవరెట్ అల్టిమేట్ స్నాక్. మిర్చి బజ్జీని బంతి భోజనాల్లో పెడుతూ ఉంటారు. చాలా ఇష్టంగా తింటాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.